అరే గన్ను నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా? జ్వరం వచ్చిందిరా బుల్లెట్, లేవలేకపోయాననుకో 5,000 ఖర్చు అయ్యాయట. హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మ చెప్పింది తింగరి గాళ్ళతో తిరిగి బయటి వస్తువులు ఏవేవో తినకు అని. కరెక్టే మామ, మా అమ్మ కూడా సేమ్ ఇలాగే చెప్పింది. ఈ ఎదవగాళ్ళతో దోస్తానం చేస్తే ఇలాగే మాటలు వస్తాయని. పోరా, ఇవన్నీ పనికి మాలిన మాటలు. అయినా దోస్తానలో ఇవన్నీ కామన్ రా, అన్నీ పట్టించుకోవద్దు మరి. కదా, అందుకేనా మరి మీ మమ్మీ దగ్గర నా మీద లేనిపోని ఇవన్నీ చెప్పి సార్ దగ్గర ఇరిగించింది. ఏం చెప్పాడురా? ఊళ్ళో కొత్త సినిమా వచ్చింది పోదాంరా అని రెచ్చగొట్టి నన్ను స్కూల్కి వెళ్ళనివ్వకుండా చేసి సినిమాకి తీసుకెళ్ళాడ్రా వీడు. అబ్బా, చెబితే నేను కూడా వచ్చేటోని కదరా. నీకు జ్వరం కదరా? ఏ జ్వరం లేదు గిరం లేదు, హోంవర్క్ చేయడం మర్చిపోయి నైట్ అంతా ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చున్నారా? గట్లే స్కూల్కి వెళ్తే సార్ తంతాడని 2 సంకల్లో 2 ఉల్లిపాయలు వేసుకొని పడుకున్నా. తెల్లారేసరికి 100 దాటింది ఫీవర్. అంతే దెబ్బకు దడుచుకొని మా వాళ్ళు ఆసుపత్రి తీసుకెళ్ళి గ్లూకోజ్ ఎక్కించాలరా. ఈ అమ్మ నడిచిన ఇంజక్షన్కి ఇప్పటికీ పిర్రలు నొస్తున్నాయిరా, ముడ్డి వాసిపోయిందనుకో.